ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. గనులైన వారికి కలిగిన పేరు నీకు కలగజేసి ఉన్నాను. దేవుడు గనులకు కలుగు వంటి పేరును ఘనమైన పేరుగా ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు. గనులైన వారు అనేకులు ఉన్నారు. మనకి కొన్ని పేర్లు ఎంతో గొప్పగా గుర్తుండిపోతాయి. ఆ విధముగా దేవుడు అంత గొప్ప స్థానంలోకి మనని తీసుకెళ్ళిపోతున్నాడు. దావీదును ఎవరు గుర్తుపట్టలేదు, దేవుడే గొప్ప హెచ్చైన స్థానంలో పెట్టాడు. అనేక ప్రవక్తలను కూడా ఎవరు గుర్తుపట్టలేరు. అబ్రహామును కూడా అనేకులు రాజులు వచ్చి అబ్రహాముని గుర్తుపట్టేలాగా అబ్రహాము నామాన్ని చేశాడు. దేవుడు ఈరోజు గనులకి కలిగిన పేరును అలాంటి ఘనమైన పేరుని దయచేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. నీ పేరు ఎవరికి తెలియదేమో, నీవంటే లైట్ తీసుకునే వాళ్ళు ఉన్నారేమో, నీ వల్ల ఏమి జరగదు అని అనుకుంటున్నారేమో, నీ పేరు వల్ల ఉపయోగము లేదని భావిస్తున్నారేమో. అందరికన్నా గొప్ప పేరును దేవుడు గనులకి కలిగిన వంటి పేరుని మీకు దయచేస్తానని చెప్తున్నాడు. మీరు మాట్లాడినప్పుడు సమాధానము, మీరు ప్రతి విషయములో మీ నామాన్ని బట్టి వాళ్ళకి ఉపయోగకరము, నీ పేరుని బట్టి వాళ్ళు మా వాళ్ళు అని చెప్పుకునే దినము దేవుడు అన్ని పేర్ల కన్నా గొప్ప పేరుగా గనులకి కలుగు వంటి పేరుగా దేవుడు దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. గనులకు కలుగు పేరుని దయచేస్తానని వాగ్దానము చేశావు. నీవు మాత్రమే దయచేవాడివి. మనుషులు లక్ష్య పెట్టలేరు, కానీ నువ్వు లక్ష్య పెట్టే దేవుడివి, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడివి, మమ్మల్ని బలపరిచే దేవుడివి, మా పేరుని ఉన్నత నామంగా చేయు దేవుడివి నీవే తండ్రి. నీ చేతిలో మా పేరును పెడుతుండగా నువ్వు గొప్పగా ఆశీర్వదించి దీవించి గనులకు కలుగు ఆశీర్వాదమైన పేరుని మాకు దయచేసినందుకు, ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి మీ పేరు గొప్పగా వ్యాపించునుగాక. ఆమేన్.